వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అంతర్జాతీయంగా చమురు సరఫరా నిలిచిపోతే దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కుప్పకూలుతాయో చూశారా? పొరుగు దేశాలు ఇంధన ధరల మంటల్లో కాలిపోతుంటే భారత్ ఒక ముందస్తు వ్యూహంతో కదిలింది. స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ఇంధన పొదుపు మంత్రాన్ని దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. కానీ ఈ పిలుపు కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుకు గల్లీలో ఉన్న ఒక ముఖ్యమంత్రి సరికొత్త ఆచరణాత్మక రూపం ఇచ్చారు. ఆ సీఎం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి దేశ ప్రయోజనాలే పరమావధిగా విలాసవంతమైన విఐపి సంస్కృతికి చమరగీతం పాడుతూ తన భారీ కాన్వాయ్ను కేవలం 4 వాహనాలకు కుదించి సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఒక ముఖ్యమంత్రి సాధారణ ట్రాఫిక్లోనే ప్రయాణించడమా? దీని వెనక ఉన్న అసలు వ్యూహాలేంటి? పాలనా యంత్రాంగంలో రాబోతున్న విప్లవాత్మక మార్పులేంటి? ఇంతకు ఎవరా సీఎం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచ పటంలో పశ్చిమాసియా రగిలిపోతుంటే ఆ సెగలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ను తాకుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంధన నిల్వలు అడుగింటిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ తీవ్రమైన దిగుమతి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు ఇప్పటికే లీటర్ ఇంధనం ధరను సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెంచేశాయి. క్యూబా లాంటి దేశాల పరిస్థితి మరీ ఘోరంగా తయారై ఏకంగా లాక్డౌన్ ప్రకటించాల్సిన దుస్థితికి చేరింది. ఇంటుగుట్టు లంకకు చేటు అన్నట్లు అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడకముందే మేల్కోవాల్సిన సమయం వచ్చింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇంధన పొదుపును ఒక ఉద్యమంగా మార్చాలని దేశ ప్రజలందరికీ అత్యవసర పిలుపునిచ్చారు. చమురు ధరలు పెంచక తప్పని పరిస్థితి వచ్చిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ జాతీయ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వేర్వేరు రాజకీయ శక్తులు అధికారంలో ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలే పరమావధిగా తెలంగాణ సర్కార్ సరికొత్త నిర్ణయంతో ముందుకు వచ్చింది. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును సీఎం రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా స్వీకరించారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కంటే దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యమని ఆయన తన చర్యల ద్వారా నిరూపించారు. అడుగడుగు కలిస్తేనే కదా సుదీర్ఘ ప్రయాణం సాధ్యమయ్యేది అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక కాన్వాయ్లో విప్లవాత్మక మార్పులు చేశారు. ఇకపై ముఖ్యమంత్రి ప్రయాణించే కాన్వాయ్లో కేవలం 4 వాహనాలు మాత్రమే ఉంటాయని అధికారికంగా ప్రకటించారు. భారీ కాన్వాయ్లతో ఆర్భాటంగా ప్రదర్శించే సంస్కృతికి స్వస్తి పలికి ఇంధన పొదుపు వైపు మొట్టమొదటిగా అడుగు వేశారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ అధికారులు, మంత్రులు అందరూ కూడా తమ సొంత వాహనాల వినియోగాన్ని తక్షణమే తగ్గించుకోవాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. సీఎం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా పొదుపు మంత్రాన్ని పాటించి రాష్ట్ర యంత్రాంగానికి ఒక దిక్సూచిలా నిలిచారు. పాలకులే స్వయంగా రంగంలోకి దిగి ఆదర్శంగా నిలిస్తే ప్రజలు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సీఎం వస్తున్నారంటే చాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను నిలిపివేసి సాధారణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారు. వందలాది వాహనాల కాన్వాయ్ కారణంగా అమూల్యమైన ఇంధనం వృధా అవ్వడమే కాకుండా గంటల తరబడి వాహనదారులు రోడ్లపై నరకం చూసేవారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ప్రమాదాన్ని గుర్తించి ఇంధన సంక్షోభాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. సాధారణ ట్రాఫిక్లోనే తన 4 వాహనాలతో కలిసి ప్రయాణించాలని ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. విఐపి సంస్కృతికి చమరగీతం పాడుతూ సామాన్య ప్రజల పక్కనే తన వాహనాన్ని కూడా నడిపేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ అద్భుతమైన మార్పు వల్ల నగరంలో అనవసరమైన ట్రాఫిక్ జామ్లు, ప్రజా రవాణాకు కలిగే అంతరాయాలు పూర్తిగా తొలగిపోతాయి. అత్యవసర పనులపై వెళ్లే ఆఫీసు ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక ప్రజానాయకుడు ప్రజల కష్టాలను గుర్తించి తన విలాసాలను తగ్గించుకున్నప్పుడు మాత్రమే వ్యవస్థలో నిజమైన మార్పు వస్తుంది. ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు ప్రజా సౌకర్యానికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. ఏదైనా ఒక పెద్ద మార్పు రావాలంటే అది ఎప్పుడు కూడా పై స్థాయి నుంచే ప్రారంభం కావాలి. సీఎం స్వయంగా ఉదాహరణగా నిలిచినప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు కూడా అదే బాధ్యతను భుజాన వేసుకుంటారు. యథారాజా తథాప్రజ అన్న సామెతను నిజం చేస్తూ రేవంత్ రెడ్డి పాలనా యంత్రాంగాన్ని మొత్తాన్ని ఒక కొత్త క్రమశిక్షణను నేర్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు ఇంధన భారం, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఒకే ఒక్క రోజులో మార్పు రాకపోయినా దీర్ఘకాలికంగా చూస్తే ఈ చిన్న మార్పులు రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాను తెచ్చిపెడతాయి.
ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఇంధన సంక్షోభ సమయంలో ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో ఈ చర్య స్పష్టం చేస్తోంది. ప్రతి లీటర్ చమురును పొదుపు చేయడం ద్వారా దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో మనం కూడా భాగస్వాములం కావచ్చు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో పొదుపును చూపించడం వల్ల ప్రభుత్వ విశ్వసనీయత ప్రజల్లో మరింత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ఖజానాకు ఇటువంటి చిన్న చిన్న ఆదా చర్యలు ఎంతో మేలు చేస్తాయి. సరిహద్దులో భద్రత ఎంత ముఖ్యమో సమాజంలో పాలకులకు ప్రజలకు మధ్య దూరం తగ్గడం కూడా అంతే ముఖ్యం. ఎల్లప్పుడూ సెక్యూరిటీ వలయంలో ఉండే ముఖ్యమంత్రి సాధారణ ట్రాఫిక్లో ప్రయాణించడం వల్ల సామాన్యుడి కష్టాలు నేరుగా తెలుస్తాయి. రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల జీవన విధానాన్ని స్వయంగా అనుభవించే అవకాశం ముఖ్యమంత్రికి లభిస్తుంది. ఉప్పు లేని పప్పు వృధా అయినట్లే ప్రజా సంక్షేమం లేని రాజకీయం కూడా పూర్తిగా నిరర్ధకమే అవుతుంది. పాలకుడు ప్రజలకు దూరంగా ఉంటే వారి నిజమైన సమస్యలు ఎప్పటికీ ప్రభుత్వ పెద్దల దృష్టికి రావు. ఈ వినూత్న నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న పెద్ద గోడను కూల్చేశారు. నేరుగా ప్రజల మధ్యకు రావడం ద్వారా వారి నాడిని పట్టుకునేందుకు ఇదొక చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, పాలకులు కేవలం సేవకులు మాత్రమేనని ఈ చర్య మరోసారి నిరూపించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాజకీయ నాయకుల్లో ఉన్న అహాన్ని తగ్గించి సామాన్య జనజీవన స్రవంతికి మరింత దగ్గర చేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం సులభమే కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఎప్పుడూ కత్తి మీద సామె అవుతుంది. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడటానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయి. 4 వాహనాలతోనే ప్రయాణించేటప్పుడు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ విభాగాలు సరికొత్త వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుంది. వచ్చే విమర్శలను పట్టించుకోకుండా భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన కదలికల కోసం ప్రత్యేక పోలీస్ ప్రణాళికలు అవసరమవుతాయి. సాధారణ ట్రాఫిక్లో ముఖ్యమంత్రి వాహనం చిక్కుకుపోకుండా చూసే బాధ్యత పోలీసు యంత్రాంగంపై మరింత పెరుగుతుంది. భద్రతకు ముప్పు వాటిల్లకుండా అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా సమతుల్యతను సాధించడం పెద్ద సవాల్. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి ఈ విధానాన్ని నిరంతరాయంగా కొనసాగించడమే పోలీసుల అసలైన నైపుణ్యం. శాంతి భద్రతలను కాపాడుతూనే ఇంధన పొదుపు లక్ష్యాలను చేరుకోవడం ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. నిజమైన నాయకత్వానికి సంక్షోభ సమయాలే కఠినమైన పరీక్షలుగా నిలుస్తాయి. కేవలం ప్రసంగాలు దంచడం కాకుండా వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానించడమే రేవంత్ రెడ్డి నాయకత్వ శైలి ప్రత్యేకత. ఈ చిన్న అనుసరణ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులకు ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఆశకు అంతం లేదన్నట్లుగా విలాసాలకు పోకుండా దేశం కోసం త్యాగం చేయడమే నిజమైన దేశభక్తి. ఇంధన పొదుపు, ప్రజా సౌకర్యం, ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు అనే 3 ముఖ్య లక్ష్యాలను ఈ ఒకే ఒక్క నిర్ణయం సాధిస్తుంది. అంతర్జాతీయ చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ చూపిన ఈ మార్గం దేశానికి ఆదర్శంగా మారుతుందనడంలో సందేహం లేదు.